హాయ్ అండి. ఈరోజు మనము ఎగ్జామినేషన్ సిరీస్‌లో భాగంగా ఎగ్జామినేషన్ ఫియర్ అంటే ఏమిటి? దానికి గల కారణాలేంటి? దాన్ని మనం ఎలా గుర్తించాలి? దాన్ని బెటర్‌గా ఎలా మేనేజ్ చేయాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. పిల్లల్లో ఎగ్జామినేషన్ స్ట్రెస్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. వాళ్ళు పరీక్షలు దగ్గర పడే కొద్దీ వాళ్ళు కొంచెం చిరాకుగా అనిపించడము, తర్వాత గుండె అది వేగంగా కొట్టుకున్నట్లు చెప్పడము, టెన్షన్ పడుతున్నట్లు అనిపించడం చూస్తూ ఉంటాం. ఈ ఎగ్జామినేషన్ స్ట్రెస్ చాలా మటికి నార్మలే. ఎందుకంటే ఆ స్ట్రెస్ ఉంటేనే పిల్లలు యాక్టివ్‌గా ఉండి చదివి బాగా పర్ఫార్మ్ చేయగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ ఎగ్జామినేషన్ ఫియర్ బాగా ఎక్కువయ్యి ఎగ్జామినేషన్ ఫోబియా అని అంటాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే నార్మల్‌గా వచ్చే ఎగ్జామినేషన్ ఫియర్ గురించే మాట్లాడుకుందాం. ఈ ఎగ్జామినేషన్ ఫియరు జనరల్‌గా బాడీలో వచ్చే స్ట్రెస్ రెస్పాన్స్. ఎగ్జామ్స్ అంటే స్ట్రెస్ కదండీ! ఆ స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ నార్మల్‌గా వచ్చే రియాక్షన్. దీనికి గల కారణాలేంటంటే పిల్లలు తల్లిదండ్రుల నుంచి, టీచర్స్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దానివల్ల నేను బాగా పర్ఫార్మ్ చేస్తానో లేదో అన్న ప్రెషర్ ఉంటుంది. దానివల్ల గూడా వాళ్ళకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు వాళ్ళంతట వాళ్ళే స్ట్రెస్ పెట్టుకుంటారు. లాస్ట్ టైమ్‌లాగా ఎగ్జామ్‌లో క్లాస్ ఫస్ట్ వస్తానో లేదో, లేకపోతే మంచి మార్క్స్ తెచ్చుకుంటానో లేదో, మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటానో లేదో అని వరీ అవుతూ ఉంటారు. ఇంకొన్ని సందర్భాల్లో వాళ్ళని వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. ఇంతకు ముందులాగా బాగా మంచిగా ఉంటానో లేదో అని. దీనివల్ల కూడా ఎగ్జామినేషన్ స్ట్రెస్ పెరుగుతుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ప్లాన్ చేసుకోరు. అంటే ఈళ్ళు ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ చదవకుండా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు సిలబస్ అంతా పేరుకు పెట్టుకుంటారు. దీనివల్ల గూడా వాళ్ళకి ఎగ్జామినేషన్ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది పిల్లల్లో ఏమవుతుందంటే ఎగ్జామ్స్ చదివేటప్పుడు ఎగ్జామ్స్ గురించి చదవడం పక్కన పెట్టి మంచి మార్క్స్ వస్తాయో లేవో, ఒకవేళ ర్యాంక్ రాకపోతే ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో అని వాళ్ళు పర్ఫార్మెన్స్ గురించి వరీ అవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళకి ఎగ్జామినేషన్ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో పిల్లలు వాళ్ళ పాస్ట్ ఫెయిల్యూర్స్ కొ ఎగ్జామ్‌లో మంచిగా రాయాలంటే చదువు ఒక్కటే సరిపోదండి. చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అంటే అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని సందర్భాల్లో వేరే ఏదైనా ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు సరిగ్గా రాయలేకపోతే అది గుర్తుకు వచ్చి దానివల్ల కూడా స్ట్రెస్‌కి గురవుతూ ఉంటారు. ఇప్పుడు మనము పిల్లల్లో ఈ ఎగ్జామినేషన్ స్ట్రెస్‌ని ఎలా గుర్తించాలి? చాలామంది పిల్లలు ఎగ్జామ్ దగ్గర పడంగాల్నే ఇంట్లో కుటుంబ సభ్యులతో కలవడం తగ్గిచ్చేస్తారు. మాట్లాడడం తగ్గిచ్చేస్తుంటారు. కొన్ని చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడుతూ ఉంటారు. కోపపడుతూ ఉంటారు. ఒక సందర్భంలో కొంచెం గుండె దడగా చెమటలు పడుతున్నాయని చెబుతూ ఉంటారు. నిద్రలో కలవరిస్తూ ఉంటారు. నిద్ర సరిగ్గా పట్టట్లేదని చెప్తూ ఉంటారు. ఆకలి గూడా సరిగ్గా తినడం మానేస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలను చూసినప్పుడు మనము ఎగ్జామినేషన్ స్ట్రెస్‌గా తీసుకోవచ్చు వీటిని. తర్వాత ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే ఎగ్జామినేషన్ స్ట్రెస్ తగ్గించడానికి అవసరమైన చిన్న చిన్న టెక్నిక్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ స్ట్రెస్ తగ్గాలి అంటే ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ స్ట్రెస్ అనేది నార్మల్ అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. ఇలా గుర్తించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద కొంచెం ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్‌ను చదివేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్‌తో చదవాలి. అంటే రీజనబుల్ టార్గెట్స్ పెట్టుకొని టైమ్ టైమ్ టేబుల్ సెట్ చేసుకొని దాని ప్రకారం టార్గెట్స్ ఫినిష్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. తర్వాత చదివేటప్పుడు రూమ్‌లో ఫోకస్‌గా చదవడం ఇంపార్టెంట్. ఆ చదివేటప్పుడు డిస్ట్రాక్షన్స్‌ని అవాయిడ్ చేయాలి. లైక్ ఫోన్స్ లేకుండా, తర్వాత ఎవరైనా వచ్చి మాట్లాడడానికి వీలుగా లేకుండా, టీవీలో టీవీ గానీ, వేరే అదర్ గ్యాడ్జెట్స్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇన్‌ఎవిటబుల్‌గా స్ట్రెస్ క్రియేట్ అవుతుంటుంది. అలా స్ట్రెస్ క్రియేట్ అయినప్పుడు ఎగ్జామ్‌లో గుర్తుంటాయో లేవో, సరిగ్గా రాస్తానో లేదో అన్న భయం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళ సీనియర్స్ బాగా పర్ఫార్మ్ చేసిన సీనియర్స్, వాళ్ళకి తెలిసిన కుటుంబ సభ్యులు లేకపోతే సన్నిహితులతోని కూర్చొని పాజిటివ్‌గా డిస్కస్ చేయాలి. దానివల్ల వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ ఫియర్ చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. తర్వాత ప్రాపర్‌గా డైట్ తీసుకోవడము, మంచి నిద్ర అనేది కూడా దీనికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ విధమైన పద్ధతులు పాటిస్తాం వల్ల వాళ్ళ ఎగ్జామినేషన్ ఫియర్‌ని ఎదుర్కొని చక్కగా ఎగ్జామ్‌లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇలా ఇలా చేసినా కూడా తగ్గకుండా ఇంకా బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటే అలాంటి సందర్భంలో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫోబియాలో ల్యాండ్ అవుతున్నారని అర్థం అనమాట. అలాంటి సందర్భంలో సైకియాట్రిస్ట్‌ని కలవడం ద్వారా మీకు మంచి హెల్ప్